పారిశ్రామిక ప్రగతికి గొప్ప మలుపుగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఈరోజు గత 5 ఏళ్లలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయి ఉదంతాలు మనం చూసాం అధ్యక్ష. గతంలో పారిశ్రామికవేత్తలు భయపడి పారిపోయే పరిస్థితి నుంచి నేడు జాతీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంటే కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలని చెప్పక తప్పదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి పరిణామం రావడం ఎంతో గొప్ప విషయం అధ్యక్ష. మనం ఎలక్షన్ ముందు ఎంతోమందికి మనం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, పరిశ్రమలు స్థాపిస్తామని ఇవన్నీ కూడా ఎన్నో చెప్పడం జరిగింది అధ్యక్ష. అవన్నీ చెప్పినప్పుడు ఈరోజు మనం ఈ పురోగతి అధిగమించామంటే దానికి ముఖ్య కారకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ భరత్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లా ఇండస్ట్రీ హబ్గా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని సాధించిన రామాయపట్నంలో దాదాపు 1,00,000 కోట్లతో పెట్టుబడితో త్వరలో నిర్మాణం కానున్న బీపీసీఎల్ రిఫైనరీ అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, నేను ప్రాతినిధ్యం వహించే కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్ 6 విభిన్న రంగాలకు చెందిన దేశంలోని దిగ్గజ పారిశ్రామిక సంస్థలు 10,705 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో ముందుకు రావడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంగా మారిందనడానికి నిదర్శనం అధ్యక్ష. 30 సంవత్సరాలుగా ఈ కిసాన్ సెజ్లో కదలకలేదు అధ్యక్ష. నేను మొట్టమొదట అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ కిసాన్ సెజ్ గురించి ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మేము ఎలక్షన్ ముందు అక్కడ ఉన్న యువతకంతా ఉపాధి కల్పిస్తాము, ఇందులో ఫ్యాక్టరీలు తెస్తామని చెప్పామే కానీ మాకు ఎటువంటి ఆశ లేదు అధ్యక్ష. దాంట్లో వస్తాయో లేవో కూడా తెలియదు, ఎందుకంటే గత 30 ఏళ్ళుగా అలాగే ఉంది అది. కానీ ఈరోజు నిన్న మార్చి 1వ తేదీ మొట్టమొదటగా అక్కడ శంకుస్థాపన చేసి ఎథనాల్ ఫ్యాక్టరీ కోసం 360 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. ఇది నిజంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక స్వర్ణ యుగం అని చెప్పాలి అధ్యక్ష. ఇందుకు సహకరించిన జిల్లా అధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు ఒక్క కోవూరు నియోజకవర్గంలో 10,705 కోట్ల పై చిలుక పెట్టుబడులతో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారంటే మనకి ఎంతో దానికి అనుకూలమైన వాతావరణాలు కల్పించడం నిజంగా మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకోవాలి అధ్యక్ష. అలాగే పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి కూటమి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీకి నిదర్శనం అధ్యక్ష. మార్చి 1 మన గాయత్రి రెన్యూబుల్ ఎనర్జీతో పాటు ఇఫ్కో కిసాన్ సెజ్లో 6,675 కోట్లతో 10 గిగావాట్ల సామర్థ్యం గల టాటా సోలార్ ప్లాంట్, 600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ప్రైమేషియా ఫుట్వేర్ ఇండస్ట్రీ, 300 కోట్ల పెట్టుబడితో ప్రారంభించబోయే ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి అధ్యక్ష. అలాగే ఐఎఫ్ఎఫ్ మెడికల్ బేస్డ్ కెమికల్ ఇండస్ట్రీ 2,500 కోట్ల రూపాయలతో భారీ పెట్టుబడులతో ప్రారంభించబోయే శ్యామ్ ఎథనాల్ ఫ్యాక్టరీ కూడా ఉంది అధ్యక్ష. అలాగే ఇవన్నీ కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయి అధ్యక్ష. ఇటువంటి వేలాది మందికి ఉపాధి కల్పించే 6 పరిశ్రమలు కోవూరు నియోజకవర్గానికి రావడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాలతో పాటు కోవూరు యువత చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. అలాగే ఈ కిసాన్ సెజ్లో ఏర్పాటు చేయనున్న పరిశ్రమలతో 50% మంది కనీసం మా కోవూరు నియోజకవర్గానికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పి ఎంతో ఆశతో ఉన్నాం అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా అధ్యక్ష, మాకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 15 ఏళ్ల నుంచి పక్కన పడిపోయి ఉన్న షుగర్ ఫ్యాక్టరీలో కూడా కదలిక వచ్చింది అధ్యక్ష. ముఖ్యమంత్రి వారికి నేను విన్నవించుకోవడం జరిగింది. ఆయన దాంట్లో కూడా త్వరలో పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పారు. అలాగే దీంతో పాటు బొడ్డువారిపాలెంలో ఏపీఐఐసి సెజ్లో పరిశ్రమలు నెలకొల్పేలాగా చూడాలి అధ్యక్ష. కోవూరు నియోజకవర్గంలో కొడవలూరు మండలం బొడ్డువారిపాలెం వద్ద ఉన్న
ఏపీఐఐసి సెజ్లో పరిశ్రమల ఏర్పాటు కోసం విక్రయించిన స్థలాల్లో ఇంతవరకు పూర్తి స్థాయి పరిశ్రమల నిర్మాణం కాలేదు అధ్యక్ష. సెజ్లో ఉండే స్థలాలు ఇప్పటికే 90% భూములు పరిశ్రమలు నెలకొల్పే వారి కోసం అమ్మడం జరిగింది అధ్యక్ష. ఈ సెజ్ రాబోయే ఎయిర్పోర్ట్కి మరి నేషనల్ హైవేకి ఆనుకొని ఉండటం వలన ఇక్కడ పరిశ్రమల నిర్మాణం చేయాలని చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదురు చూస్తున్నా ఇక్కడ వారికి భూమి దొరకట్లేదు అధ్యక్ష. కానీ భూములు తీసుకున్న వారు పరిశ్రమలు నెలకొల్పకుండా ఉన్నారు అధ్యక్ష. అందువలన ప్రజలకి ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి అధ్యక్ష. ప్రజాధనంతో ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన సెజ్లో భూములు పొంది పరిశ్రమలు నిర్మాణం చేయని వారిని గుర్తించి వారి చేత వెంటనే పరిశ్రమలు నెలకొల్పేలాగా చూడాలని మీ ద్వారా మంత్రివర్యుని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే మనకి ఇప్పటికే అభివృద్ధి సంక్షేమం సమపాళలో అమలు చేస్తున్న సామర్థ్యం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుకే ఉందని వీటన్నిటి వల్ల మరోసారి నిరూపించుకున్నారు అధ్యక్ష. ఇఫ్కో కిసాన్ సెజ్లో భారీ పరిశ్రమలు రానున్న నేపథ్యంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యాలు, రైల్వే, పోర్ట్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల విస్తరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బడ్జెట్ మొట్టమొదటి